క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. దేవుడు మనల్ని రక్షణలోనికి పిలుచుకున్న తర్వాత ఆయన మనము ఫలించాలి అని ఆశపడతాడు, కోరుకుంటాడు. ఆయన సువార్త ఎందుకు ప్రకటించబడుతూ ఉందంటే, సువార్త ప్రతి ఒక్కరూ విని నమ్మి విశ్వాసం ఉంచి యేసు ప్రభువులో ఆ సువార్తలో ఫలించాలని దేవుని యొక్క కోరిక. ఏ విధంగా ఫలించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి సువార్తను విన్న తర్వాత దాంట్లో నిలకడగా నిలబడి విన్నటువంటి దాన్ని నమ్మి దాంట్లో కొనసాగుతూ ఆ సువార్తలో దేవుని వాక్యం ద్వారా 30 60 100 ఫలించాలి అని చెప్పి దేవుని యొక్క కోరిక. విని విశ్వాసం ఉంచినటువంటి వాడు ఫలించాలి అని చెప్పి దేవుని యొక్క ఆశ, ఆయన ఆకాంక్ష, ఆయన కోరుకునేటటువంటిది అది. దేవుని యొక్క వాక్యము యేసు ప్రభు విత్తనంతో పోల్చాడు. విత్తనంలో జీవం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆ విత్తనము భూమిలో నాటబడిన తర్వాత అది మొలకెత్తి మొక్కగా ఎదిగి ఫలింపులోనికి రావాలని, ఫలాలు ఇవ్వాలని చెప్పి విత్తనాన్ని నాటేటటువంటి వ్యక్తి లేదంటే రైతు కోరుకుంటాడు. సహజమైనటువంటిది అది. విత్తనాలు చల్లేటటువంటి ఏ రైతు కూడా ఈ విత్తనం పోతే పోయిందిలే, ఆ విత్తనం మురిగిపోయింది, ఆ విత్తనం కుళ్ళిపోయింది, ఆ విత్తనం పనికిరాదు అనేటటువంటి ఉద్దేశంతో చల్లడు కదా. విత్తనాలు చల్లేటప్పుడు ఆశ పెట్టుకునే విత్తనాలు చల్లుతాడు. యేసు ప్రభు యొక్క సువార్త విత్తనము, దేవుని యొక్క వాక్యము విత్తనము, అది చల్లబడుతూ ఉంది. అయితే వాస్తవం ఏమిటి అంటే, కొన్ని నేలల్లో పడ్డటువంటి విత్తనాలు ఫలిస్తున్నాయి, కొన్ని నేలల్లో పడినటువంటి విత్తనాలు ఫలించడంలే. లూకా సువార్తలో దేవుడు ఒక విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. ఏంటి అంటే, నువ్వు సువార్తను విన్న తర్వాత ఫలించేదానికి నీకు ఎటువంటి స్వభావము కలిగి ఉండాలా, ఎటువంటి నైజం నీకు కలిగి ఉండాలా, నువ్వు ఎటువంటి ప్రవృత్తి కలిగి ఉండాలా, నీ హృదయం ఏ విధంగా ఉండాలా అనేటటువంటి దాన్ని యేసు ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానంలో మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఫలించాలి అంటే ఏంటి, ఏ విధంగా చేయాలా? చాలామంది ఉంటారు వినేటటువంటి వాళ్ళు, వింటుంటారు, అనేక సంవత్సరములుగా వింటుంటారు. జీవితంలో ఫలింపు అనేటటువంటిది దేవుని యొక్క వాక్యం విషయంలో కానీ, దేవుని యొక్క క్రియల విషయంలో కానీ, దేవుని యొక్క రాజ్య విషయంలో కానీ, దేంట్లో కానీ ఫలింపు ఉండదు. వింటూనే ఉంటారు. కొంతమంది వింటుంటారు, విన్నటువంటి వారికి లోకంలో జీవించేటటువంటి వాళ్ళకి మధ్య పెద్ద తేడా కనిపించదు. కొంతమంది వింటారు, చాలా పోరాటం జరుగుతుంటుంది వాళ్ళకి జీవితంలో. దేవుని వాక్యాన్ని అనుసరించలేక అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు వాళ్ళల్లో నాటబడినటువంటి విత్తనాన్ని అణిచివేస్తూ ఉంటాయి. గొప్ప పోరాటం జరుగుతూ ఉంటుంది. చిట్ట చివరికి అటువంటి వాళ్ళు పరిపక్వం చెందరు అని చెప్పేసి ప్రభు అంటాడు. ఈ దినమున మనము వాక్యము ధ్యానించుకునేటప్పుడు నువ్వు ఎందుకు ఫలిస్తావు, ఎందుకు ఫలించవు అనేటువంటి విషయాన్ని ఈ దినమున ఈ వాక్యంలో నుంచి మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మనము ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుంటాం. కొంచెం దీర్ఘంగా ఉండేటటువంటిదే. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరును. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడిన గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలు నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించినన్ను. ఈ మాటలు పలుకుచూ వెంటుకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగ్గా ఆయన,
దేవుని రాజ్య మర్మం ఎరుగుట మీకు అనుగ్రహించబడినది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము త్రోవ పక్కనుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుని పోవును. రాతి నెల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలమును తొలగిపోదురు. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవరు ఫలిస్తారు, ఎవరు ఫలించరు అనేటటువంటి దానికి యేసు ప్రభు చెప్పినటువంటి కారణాలు ఉన్నాయి అక్కడ. మొట్టమొదటి కారణము, ఒక వ్యక్తి హృదయంలో నుంచి సాతాను దేవుని యొక్క వాక్యాన్ని దొంగిలించేదానికి ముఖ్యమైనటువంటి కారణము ఏమిటి అంటే, ఆ వ్యక్తి విన్నటువంటి ఆ సువార్తని, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాడు. గ్రహించాలనేటువంటి కోరిక కూడా ఉండదు. ఎందుకంటే బహుశా ఆ వ్యక్తి యొక్క హృదయము ఆల్రెడీ లోక సంబంధమైనటువంటి ఇతర వ్యవహారాలతోటి నిండిపోయింది. ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి వినేదానికి పెద్ద ఆసక్తి కనపరచడు. గ్రహించాలనేటువంటి కోరిక ఉండదు ఆ వ్యక్తికి. ఆ విషయాన్ని గురించి నేను అంతకుముందు మెసేజ్లో చెప్పాను. ఎందుకు గ్రహించలేకపోవడం, అసలు ఎందుకు యేసు ప్రభువు ఉపమానాన్ని ఉపయోగిస్తూ చెప్పాడు అనేటటువంటి దాని గురించి నేను అంతకుముందు మెసేజ్లో చెప్పాను. తర్వాత రెండవ కారణం ఏంటంటే, వేరు లేకపోవడం అని చెప్పాడు. వేరు ఎందుకు లేదు, కారణం ఏంటి అంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, చెమ్మ లేదు అన్నాడు, తడి లేదు అన్నాడు. అది రెండవ కారణం. ఆ వేరు లోపలికి పోయి చొచ్చుకుని పోయేదానికి దానికి తగినంత మన్ను లేదంట, అది రాతి నేలన పడింది అన్నాడు. సరే, ఆ కారణాలు. మూడో కారణం ఏంటి అంటే, విత్తనం విత్తబడింది, వినేటటువంటి వాడు సంతోషంగా విన్నాడు, అంగీకరించాడు. కానీ కాలం గడిచే కొంది ఆ వ్యక్తి హృదయంలోనికి లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి వ్యవహారాలు, ఆశలు, కోరికలు అనేటటువంటివి ప్రాధాన్యత సంతరించుకుని దేవుని యొక్క వాక్యం పట్ల ఉండేటటువంటి ప్రాధాన్యత అనేటటువంటిది క్రిందకి దిగిపోయి, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, దేవుని రాజ్యానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, సువార్తకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, యేసు ప్రభువుకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఆ వ్యక్తి హృదయంలో నుంచి క్రిందకి 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 వెళ్ళిపోయింది. ఆ వ్యక్తికి ఉండేటటువంటి ప్రాధాన్యాల్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, ఏ విధంగా వీటిని సంపాదించుకోవాలి, ఏ విధంగా భోగాల్ని సంపాదించుకోవాలి, ఏ విధంగా నాకు కావలసినటువంటి సంపాదించుకోవాలి అనేటటువంటివి ఆ వ్యక్తి హృదయాన్ని చుట్టుముట్టేసి దట్టంగా ఆవరించినాయి. ఇవన్నీ కలిసి వ్యక్తిలో నాటబడినటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఎదగనీయకుండా ఆ వ్యక్తిని పరిపక్వము లేనటువంటి వ్యక్తిగా మార్చివేసినాయి. అది మూడో కారణం ఆయన చెప్పాడు. నాలుగో కారణానికి వస్తానండి. ఒక నేలలో పడ్డటువంటి ఆ విత్తనాలు కొన్ని 100 మరి కొన్ని 60 కొన్ని 30 ఫలించాయని చెప్తాడు. విస్తారంగా పంట పండింది. ఇక్కడ నేల అంటే హృదయం అని చెప్పుకోవచ్చు. ఒక హృదయంలో నాటబడినటువంటి విత్తనము 30 60 100 ఫలించబడింది అని చెప్పి యేసు ప్రభు చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు 30 60 100 అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, ఈ అంతలు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను కదండి. అక్కడ బైబిల్లో రాయబడినటువంటి వాట అంటే సుమారుగా మనం అర్థం చేసుకునే దానికి ఈ విధంగా చెప్పుకోవచ్చు. 30 అంటే నువ్వు ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఆ విత్తనము మొక్కై తిరిగి 30 విత్తనాలని అది తిరిగి ప్రొడ్యూస్ చేసింది, ఉత్పత్తి చేసింది. 60 అంటే అర్థం ఏంటి అంటే అండి, ఒక విత్తనము అది వేరు నాటుకొని మొక్కై దాంట్లో నుంచి 60 విత్తనాలు వచ్చినాయి, అవి తిరిగి ఫలిస్తాయి. ఇంకొక విత్తనం ఎటువంటిది అంటే అండి, అది వేరు నాటుకొని మొక్కై దాంట్లో నుంచి ఒక్క విత్తనానికి 100 విత్తనాలు వచ్చినాయి. విస్తారమైనటువంటి పంట. ఏది ఏమైనా కానీ 30 60 100 ఒక విత్తనంలో నుంచి తిరిగి ప్రొడక్షన్ అనేటటువంటిది, ఉత్పత్తి అనేటటువంటిది, తిరిగి అటువంటి విత్తనాలు ప్రొడ్యూస్ అయ్యాయి. అది దేవునికి కావలసినటువంటి. దేవుడు అటువంటి దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. జీవితంలో దేవుని యొక్క వాక్యం విషయంలో, సువార్త విషయంలో, దేవుని యొక్క రాజ్యం విషయంలో ఫలింపు అనేటటువంటిది దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దీంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ కి దానికి ఎటువంటి తావు లేదు, ఎటువంటి శంకకి సందేహం అనుమానం లేదు. నిశ్చయంగా నువ్వు సువార్తను నమ్ముంటే, నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుంటే, యేసు ప్రభులో రక్షణలోనికి వచ్చానని నువ్వు చెప్పుకుంటూ ఉంటే, నువ్వు ఖచ్చితంగా ఆయనకి పంట అనేటటువంటిది పండించాల. ఫలింపు అనేటటువంటిది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. విత్తనము చల్లినటువంటి వాడు దేవుడే. విత్తనము చల్లినటువంటి వాడు యేసు.
ఆయన నీ హృదయంలో నాటబడినటువంటి ఆ విత్తనము 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నీ దగ్గర ఆ పంట లేదనుకోండి, నువ్వు ఏ విధంగా నీ పరిస్థితిని నువ్వు అంచనా వేసుకుంటావు? సాతాను దొంగిలించుకుపోయాడనా, లేకపోతే వేరు లేనటువంటి క్రైస్తవుడువా నువ్వు? రూట్లెస్ క్రిస్టియన్. నీకేమి రూట్ ఉండదు, దేవుని వాక్యంలో రూట్ ఉండదు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో నువ్వు ఎప్పుడు వేరుపారలేదు, అసలు నీకు ఏమి కూడా ఆ లోతుకు వెళ్ళినటువంటి అనుభవం అనేటటువంటిది ఉండదు. యు ఆర్ ఏ రూట్లెస్ క్రిస్టియన్. ఆ విధంగా నిన్ను నువ్వు అంచనా వేసుకుంటావా? లేదంటే ఒకప్పుడు బాగానే ఉండి ఈ మధ్య కాలంలో లోకంలో కలిసిపోయి లోకానికి నీకు ఏమీ తేడా లేకుండా వాస్తవానికి దేవుని యొక్క వాక్యం కంటే, సువార్త కంటే, యేసు ప్రభు కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి స్వభావంతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? ఏ విధంగా అంచనా వేసుకుంటావు? అంటే నీలో ఎటువంటి పరిపక్వత కూడా లేదు. దేవుని రాజ్య విషయాల్లో కానీ, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, దేవుని వాక్యాన్ని విధేయత చూపించడంలో కానీ ఏమాత్రం కూడా పరిపక్వత అనేటటువంటిది లేదు. లేదంటే నీ జీవితంలో నువ్వు 30దంతలుగా ఫలించావా, 60దంతలుగా ఫలించావా, 100దంతలుగా ఫలించావా? ఏ విధంగా ఎస్టిమేట్ వేసుకుంటావు? దేవుడి యొక్క వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తూ ఉన్నావా? దేవుడి యొక్క వాక్యానికి నువ్వు విలువని ఇచ్చి దానికి లోబడి దానికి వంగి నీ మనస్సును వంచుకొని ఆయనకి ఫలించేటటువంటి తీగగా, లేదంటే ఒక మొక్కగా నువ్వు ఉంటూ ఉన్నావా? యోహాన్ రాసినటువంటి సువార్త 15వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని అని చెప్తూ విశ్వాసులను ఆయన కొమ్మలతో పోల్చాడు. ఆయన ఫలించేటటువంటి కొమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఫలించినటువంటి కొమ్మల్ని ఆయన విరిచివేస్తానన్నాడు. అవి ఒక దగ్గరికి సమకూర్చబడి ఏమండి తర్వాత కాల్చివేయబడతాయి. ఎక్కడైనా సరే ఈ యొక్క ఫలింపు అనేటటువంటిది దేవుడు కోరుకునేటటువంటి విషయం. ఇశ్రాయేల్ ఫలించలేకుండా పోయింది. ఇశ్రాయేల్ ఫలింపు రాలే, ఆయన కోరుకున్నటువంటి ఫలింపు రాలేదని. సో ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయానికి వస్తాం. యేసు ఆ ఉపమానాన్ని చెప్పినప్పుడు ఆయన కొన్ని క్లూస్ ఇచ్చాడు. ఫలింపు ఏ విధంగా ఉంటది, ఎందుకు ఒక నేలలో పడ్డటువంటి ఆ విత్తనము 100దంతలుగా 60దంతలుగా 30దంతలుగా ఫలింపు ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? ఈ విత్తనంలో ఏమైనా ప్రత్యేకమైనటువంటి స్వభావం ఉందా? కాదు. ఎందుకంటే విత్తబడినటువంటి విత్తనము సమానం. ఈ 30దంతలు వచ్చినటువంటి విత్తనంలో ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, గొప్పతనం ఏమీ లేదు. దారిలో పడ్డటువంటి విత్తనము, తర్వాత వచ్చి రాతి నేల మీద పడ్డటువంటి విత్తనము, తర్వాత వచ్చి ముళ్ళ పొదల దగ్గర పడ్డటువంటి విత్తనము, ఇప్పుడు మామూలు మంచి నేల మీద పడ్డ అన్ని విత్తనాలు సమానమే. దాంట్లో తేడా ఏమీ లేదండి. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ ఫలింపు వచ్చినటువంటి విత్తనం ముందు చూసారా, 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించిందండి చెప్తున్నాడు కదా దేవుడు. మిగిలినటువంటి విత్తనాలకి ఆ నేలలకి లేనటువంటి ప్రత్యేకత దీనికి ఏమన్నా ఉందా అని చెప్పి మనం ఆలోచిద్దాం. ఎందుకు అంటే కారణం ఏంటి అంటే, ఈ ఉపమానాన్ని చదివిన తర్వాత యేసు ప్రభు మాటల్లో చెప్పాలి అంటే ఆయన ఏమంటాడంటే, ఎందుకు ఫలించింది, వై సమ్ సీడ్ ప్రొడ్యూస్ సో మచ్ ఫ్రూట్ అంటే వాటి ఈల్డ్ ఎందుకు ఎక్కువగా ఉంది, కొన్నిట్లో అసలు ఈల్డ్ లేదు, కొన్ని వేస్ట్ అయిపోయినాయి, కొన్ని దొంగిలించబడ్డాయి, దీంట్లో మాత్రం ఎందుకు ఈ ఫలింపు ఎందుకు వచ్చింది అనేటటువంటి ప్రశ్నని వేస్తే మనము ఒక విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తాం. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని, రెండోది దానిని అవలంబించి, మూడోది ఓపిక. వినడం అయితే అందరూ కూడా విన్నారు. 4 నేలల్లో పడినటువంటి అందరూ కూడా అన్ని విత్తనాలు వినడం అనేటటువంటిది జరిగింది. కానీ ఫలింపు ఒక ప్రత్యేకమైనటువంటి నేలలో, ఒక ప్రత్యేకమైనటువంటి హృదయంలో మాత్రమే ఫలింపు అనేటటువంటిది వచ్చింది. కారణం ఏమిటి? మనం యేసయ్యని అడిగితే, యేసు ప్రభుని అడిగితే, ఏమయ్యా దీనికి మాత్రమే ఎందుకు 30దంతలు ఫలింపు వచ్చింది, ఇంకా ఎక్కువ ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏంటంటే ఆయన వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని యోగ్యమైనటువంటి మంచి మనసుతో స్వీకరించారంట. రెండోది ఏంటి అంటే ఆయన చెప్పినటువంటి మాట, రెండో మాట ఏంటి అంటే చాలా ముఖ్యమైనటువంటి మాట. ఈ మాట మీద నేను చెప్పబోయేటటువంటి విషయం అంతా కూడా ఆ ఒక్క మాట మీద ఆధారపడింది. అవలంబించి అనేటటువంటి పదము లూకా సువార్తలో రాయబడింది.
తర్వాత మూడో కారణం ఏంటంటే ఓపిక. ఓపిక. మంచి మనసుతో వాళ్ళు విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ విషయానికి వస్తాను నేను. విన్న తర్వాత వాళ్ళు దాన్ని అవలంబించారు అని చెప్పి రాయబడింది. విన్నటువంటి వాక్యాన్ని అవలంబించారు, వాళ్ళు ఓర్పు కలిగి వాళ్ళు సహించి భరించారు అని చెప్పి రాయబడింది. ఒక విషయం చెప్తానండి, ఇక్కడ నేలని ఉపమానంగా వాడుకుంటున్నాం. నేల 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 అనేటటువంటిది ఉపమానం. నేల దేన్ని సూచిస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని సూచిస్తుంది. ఈ 30 ఫలించి 60 100 ఫలించినటువంటి ఈ నేల లేదంటే ఆ హృదయము ఫలించేదానికి కారణము, చాలా జాగ్రత్తగా ఉండండి, ఫలించేదానికి కారణము దాని ఫలింపుకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి శక్తులు కానీ ప్రతికూల పరిస్థితులు కానీ లేవు అని చెప్పేదానికి వీళ్ళే. మళ్ళీ చెప్తానండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 30 ఎందుకు ఫలించింది ఈ విత్తనము? ఈ మంచి నెలలో పడినటువంటి విత్తనము 30 ఫలించేదానికి కారణం ఏమిటి అంటే, బహుశా మీరు అనొచ్చు, ఏమని అనొచ్చు అంటే, కాదండి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయేమో, ఆ నేల సారవంతమైనటువంటి నేలేమో, బాగా తేమ చెమ్మ తడి అనేటటువంటిది బాగా అందిందేమో, ఇటువంటి రకరకాలైనటువంటి కారణాలు చెప్పచ్చు, మీరు చెప్తే చెప్పచ్చు. కానీ నేను దేని మీద దృష్టి పెడుతున్నానంటే అవలంబించి అనేటటువంటి పదం మీద దృష్టి పెడుతున్నాను. విత్తనము నాటబడిన తర్వాత ఆ నాటబడినటువంటి విత్తనానికి కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. ఒక దగ్గర ఆయన ఏమంటాడంటే, ఆ రెండో విత్తనము 2వ నెలలో నాటబడినప్పుడు సూర్యుడు ఉదయించిన తర్వాత దాని యొక్క వేడి అని చెప్పి చెప్తాడు. అదే సూర్యుడు ఈ విత్తనం మీద లేదంటే ఈ నేల మీద కూడా ఉదయించాడు కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం చదవండి, లూకా సువార్త చదవండి. మీకు సూర్యుడు ఉదయించినప్పుడు ఈ 2వ నెలలో పడ్డటువంటి ఆ విత్తనము అది వాడిపోయింది, సూర్యుడి యొక్క వేడి అని చెప్పి మనం అనుకుంటే, మరి అదే సూర్యుడి యొక్క వేడి ఈ 4వ నెలలో 30 ఫలించినటువంటి ఆ నేల మీద కూడా అదే సూర్యుడు ఆ మొక్క మీద కూడా ఉదయించాడు కదా. మరి అది ఎందుకు వాడిపోలేదు? కారణం ఏంటి? దానికి చెమ్మ లేదు అని చెప్పి చెప్పబడింది. మరి దీనికి చెమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు తట్టుకొని నిలబడగలుగుతుంది? దాంట్లో నేల లోతుగా లేదు, బండరాళ్లతో, బండరాళ్ళని కాదు కానీ రాతి నేల అని చెప్పి చెప్పబడింది. చూడండి, బండరాళ్ళ మీద విత్తనం విత్తబడలే, రాతి నేల, అక్కడ మన్ను ఉంది, రాళ్ళు కూడా ఉన్నాయి. దాని యొక్క అర్థం అది. సో కేవలం రాళ్ళు కాదు అక్కడ ఉండేటటువంటిది. బండరాయి మీద విత్తనం వేసి మొలకెత్తలే, అక్కడ రాళ్ళు ఉండేటటువంటి ప్రదేశం, మట్టి కూడా ఉంది. మరి ఆ రాళ్ళు తీసివేసి నేలను చదును చేసి దాన్ని దున్ని నేలని మెత్తగా చేసి దుక్కి ఆ తర్వాత విత్తనం వేస్తుంటే మొలకెత్తుండేది కదా. ఎందుకు వేయలేదు? ఇక్కడ మనము నేలను అంటే మనిషి యొక్క హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఎవరైతే విన్నారో, ఆ వాక్యం విన్నారో ఆ వ్యక్తి ఉన్నాడు చూసారా, ఆ వాక్యం విన్నటువంటి వ్యక్తి తన హృదయంలో ఉండేటటువంటి ఆ రాళ్ళని తీసివేసుకుని తన హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో దున్నుకొని దేవుని యొక్క వాక్యంతో మెత్తగా చేసుకుని దేవుని యొక్క వాక్యంతో దాంట్లో చెమ్మ సృష్టించి ఆ వాక్యంతో కానీ ఆ వ్యక్తి కానీ నిలబడి ఉంటే ఆ 2వ నెలలో కూడా ఫలింపు అనేటటువంటిది వచ్చేటటువంటిది. కానీ ఆ వ్యక్తి ఇటువంటి పనులు ఏమీ చేయలే. ఎవరైతే ఆ వాక్యాన్ని విన్నాడో, ఏ వ్యక్తి అయితే ఈ వాక్యాన్ని విన్నాడో, ఏ వ్యక్తి అయితే విని స్వీకరించాడో, సంతోషంగా స్వీకరించాడో, ఆ వ్యక్తి తన హృదయంలో ఉండేటటువంటి ఆ రాతి నేలని చదువు చేయాలి అనేటటువంటి ఉద్దేశం ఏమాత్రం కూడా లేదు. విన్నది విన్నట్టుగానే ఉన్నింది. ఈ వ్యక్తి వైపు నుంచి ఎటువంటి ప్రయాస లేదు. నా హృదయాన్ని నేను దున్నుకోవాలి, దేవుని యొక్క వాక్యంతో నా యొక్క హృదయాన్ని నేను లోతుగా దున్ని దాన్ని మెత్తగా చేయాలా, దాని మీద దేవుని యొక్క వాక్యము అనేటటువంటి చెమ్మ, దేవుని యొక్క వాక్యం అనేటటువంటి తడి నా హృదయాన్ని తడపాలి అని ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ప్రయాసపడలే. విన్నది విన్నట్టుగానే ఉంది, అంతే. రాళ్ళు రాళ్ళుగానే ఉన్నాయి, మన్ను మన్నుగానే ఉంది. సూర్యుడు పైకి వచ్చాడు, దాని వేరు కొద్దిసేపు వచ్చింది, కానీ కొంతకాలం తర్వాత ఆ మొక్కకి
తడి లేక లోపలికి పోయేదానికి శక్తి లేక ఆ మొక్క చనిపోయింది. ఏ ఫలింపు కూడా లేదు. ఎందుకు రాళ్ళు తీయవేయబడలేదు? ఎందుకు దాంట్లో చెమ్మ లేకపోయింది? క్వశ్చన్ మనం అడగాలి. ఉపమానము నేలను గురించే, కానీ ఉపమానాలు పరిపూర్ణంగా పర్ఫెక్ట్ గా ఫిట్ కావు. మెటాఫర్స్ అనేటటువంటివి అర్థాన్ని సూచించేదానికి ఉపయోగిస్తారు. ఉపమానము ఒక అర్థాన్ని తెలియజెప్పేదానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఈ వ్యక్తి నేల అంటే ఆ వ్యక్తి యొక్క హృదయము, తన హృదయాన్ని ఎప్పుడు కూడా ఆయన దాన్ని దేవుని యొక్క వాక్యంతో నింపి, దేవుని యొక్క వాక్యంతో దాన్ని దున్ని రాళ్ళని చెత్తని ఇదంతా తీసివేసేదానికి ప్రయత్నించలేదండి. ఇంకొక వ్యక్తి, దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వ్యక్తి, మంచి హృదయము, యోగ్యమైనటువంటి హృదయంతో విన్నటువంటి వ్యక్తి ఆ దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించిన తర్వాత, దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత తన హృదయాన్ని ఆ వాక్యంతో దున్నుకున్నాడు. ఆ వాక్యంతో తన యొక్క హృదయాన్ని తడిగా చేసుకున్నాడు, దాన్ని మెత్తగా చేసుకున్నాడు. ఏ రాయి లేకుండా అన్ని పరిస్థితులు మంచిగా ఆదర్శవంతమైనటువంటి నేల అని చెప్పి దాని యొక్క అర్థం కాదు. దాని మీద కూడా సూర్యుడు ఉదయించాడు. దానికి కూడా ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు. కానీ దీంట్లో ఉండేటటువంటి ఆ విత్తనము ఆ హృదయంలో, ఆ యొక్క నేలలో ముప్పదంతలుగా ఫలించేదానికి కారణము ఏమిటి అంటే, ఎవరైతే వాక్యాన్ని విన్నాడో ఆ వ్యక్తి తన హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో దున్నుకున్నాడు. దేవుని యొక్క వాక్యంతో తన హృదయాన్ని చెమ్మ చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యంతో తన హృదయాన్ని తడిగా చేసుకున్నాడు. అది ఆ వాక్యము ఆ వ్యక్తి హృదయాన్ని సిద్ధపరిచింది, అర్థం చేసుకున్నాడు. గ్రహింపు అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. మీరు ఇదే ఉపమానము మత్తయి సువార్త 13లో మీకు కనిపిస్తుంది. మొదటి నెలలో ఎందుకు ఫలించలేదు, లాస్ట్ నెలలో ఎందుకు ఫలించిందంటే యేసు ప్రభు ఏమంటాడంటే, గ్రహింపు లేకపోవడం వలన. వాక్యము విన్న తర్వాత దాని మీద గ్రహింపు లేకపోవడం వలన. 4వ ప్రదేశంలో ఎందుకు ఆ ఫలము వచ్చిందంటే, గ్రహింపు అనేటటువంటిది వాళ్ళకి ఉంది. అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేశారు. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేశారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది దేవుని యొక్క వాక్యం విత్తబడుతూ ఉంది. కొంతమంది చాలా తేలికగా, అంత ముఖ్యమైనటువంటిదిగా వాళ్ళు భావించడంలే. ఆ దేవుని యొక్క వాక్యానికి, సువార్తకి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత దానికి ఇవ్వడంలే. దానికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రత్యేకత ఇవ్వడంలే. సీరియస్నెస్ లేదండి. దేవుని యొక్క వాక్యము విని దాన్ని సీరియస్ గా తీసుకోవడం అనేటటువంటిది ఈ హృదయాలకి చేత కావడం లేదు. ఎవరైతే సీరియస్ గా తీసుకున్నారో, దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ. గ్రహింపు అనేటటువంటిది ప్రయత్నం చేసి ప్రయాసపడితే నీకు గ్రహింపు అనేటటువంటిది దేవుడు ఇస్తాడు. గ్రహింపు లేకపోవడం వలన ఫలించలేదని చెప్పి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్తే, ఇక్కడ లూకా సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, కారణం ఏంటంటే ఫలించేదానికి అవలంబించడము అనేటటువంటి ఒక మాట ఉపయోగించబడింది. ఇప్పుడు ఆ మాట మీద మనము ధ్యానం చేస్తాం. ఎందుకంటే దీన్ని అండర్స్టాండ్ చేసుకునే దానికి, ఫలింపుకి ఈ మాట చాలా ముఖ్యమైనటువంటిది. దీని తర్వాత వచ్చేటటువంటి మాట ఓపిక అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అవలంబన అంటే అర్థం ఏంటి? అవలంబన అనే పదము దానికి ఉండేటటువంటి ఇతర అర్థాలు ఏమిటి అంటే అండి, ఆశ్రయముగా చేసుకోవడం. అవలంబన అంటే అర్థం ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సువార్తని విన్న తర్వాత దాన్ని అవలంబించడం. అవలంబించడం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, దాన్ని ఆశ్రయించడం. ఆశ్రయించడం అంటే మీకు అర్థమై ఉంటుంది కదా. ఆశ్రయించడము అంటే దాన్ని ఊతగా చేసుకోవడం. దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించడము, దాన్ని ఊతగా చేసుకోవడం అంటే దాని యొక్క అర్థము ఏమిటి అంటే దాన్ని ఆసరాగా చేసుకోవడం. వాక్యము విన్నటువంటి వాడు, దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తని విన్నటువంటి వాడు ఆ వాక్యాన్ని ఆశ్రయముగా స్వీకరిస్తాడంట. అంటే దీనికి ఇంకొక పదం కూడా ఇవ్వబడింది. ఈ తెలుగు పదం ఇంకొకటి కూడా ఉంది. అవలంబించడం అంటే కేవలము ఆశ్రయము, ఊత, ఆ తర్వాత వచ్చి ఆసరా మాత్రమే కాకుండా శరణు అని కూడా రాయబడింది. విన్నటువంటి వాడి యొక్క హృదయం యొక్క స్వభావం ఏంటి, ఏ విధంగా ఉందంటే, ఈ విత్తబడినటువంటి వాక్యాన్ని చాలా సీరియస్ గా తీసుకొని దాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాడు, దాన్ని ఊతగా చేసుకుంటూ ఉన్నాడు, దాన్ని శరణుగా చేసుకుంటూ ఉన్నాడు, దాన్ని ఆసరాగా చేసుకుంటున్నాడు. చూడండి,
ఈ వ్యక్తి యొక్క హృదయము దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుంది, హౌ హీ ఈస్ ట్రీటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ ద రిమైనింగ్ పీపుల్ ఆర్ ట్రీటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మిగిలినటువంటి వాళ్ళు, ఫలింపు లేనటువంటి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు, ఫలింపు ఉండేటటువంటి ఆ హృదయము దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా చూస్తూ ఉంది మీరు గమనించండి. అందుకనే దాని మీద నేను చాలా ఫోకస్ పెడుతున్నా. అవలంబించడము, ఇంగ్లీష్లో రిటైన్ అని చెప్పి రాయబడింది. వాడు దాన్ని ఆసరాగా చేసుకుంటాడు. వాడి హృదయానికి ఆలంబనగా, వాడి హృదయానికి ఆసరాగా, వాడి హృదయానికి శరణుగా, వాడి హృదయానికి ఊతగా చేసుకుంటాడంట దేవుని యొక్క వాక్యం. చూడండి, ఈ హృదయము ఆ దేవుని యొక్క వాక్యం మీద ఎంతగా ఆధారపడుతుందో, ఎంతగా దాన్ని గట్టిగా పట్టుకుంటుందో మీరు చూడండి. మిగిలినటువంటి వాళ్ళకి ఆ వైఖరి, ఆ ధోరణి, ఆ స్వభావము ఏ మాత్రం కూడా లేదండి, ఆ నైజమే లేదు. ఎందుకు ఫలిస్తారు, ఎందుకు ఫలించరు? కొంతమంది క్రైస్తవులు, విశ్వాసులను చెప్పబడేటటువంటి వాళ్ళు 30 సంవత్సరాల కింద రక్షణ పొందామంటారు, 20 సంవత్సరాల కింద బాప్తిసం పొందామంటారు. ఇప్పుడు కూడా వాళ్ళ జీవితాలు అదే రీతిగా ఏ మార్పు లేకుండా, ఏ ఫలము లేకుండా అదే రీతిగా ఎందుకుంటాయి? అదే విధంగా ఎందుకు కొనసాగుతూ ఉంటారు? వై దేర్ ఇస్ నో ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ దేర్ లైఫ్? కారణం ఏంటండి? వాళ్ళని మాత్రం అడగడం లే, నీకు నువ్వు అడుకోవాలా, నాకు నేను అడుకోవాలా. am I being fruitful? Having heard the word of God, do you take it seriously or do you take it lightly? ఎట్లా చూస్తున్నావు దేవుని యొక్క వాక్యాన్ని? నేను ఆ పదానికి అవలంబన అనేటటువంటి మాట ఈ లూకా సువార్త 8వ అధ్యాయంలో రాయబడింది. ఆ అవలంబన అనేటటువంటి పదానికి ఏంటి, ఈ పదానికి అర్థం అని చెప్పి మనం కానీ చూస్తే మనకు ఆ తెలుగు డిక్షనరీలో ఇన్ని రకాలైనటువంటి పదాలు ఇచ్చున్నారు. వాళ్ళు అవలంబన అని చెప్పి ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పుడు ఆ పదం మీద మనం ఫోకస్ పెడతాం. ఎందుకంటే మీరు ఈ అవలంబన అనేటటువంటి పదము మీకు తెలిసే ఉంటుంది. ఇది గ్రీక్ పదంలో నుంచి తీసుకోబడింది. ఇంగ్లీష్లో రిటైన్ అని చెప్పి రాయబడింది, ట్రాన్స్లేట్ చేశారు. తెలుగులో అవలంబన అన్నారు. అయితే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం నేను మీతో పంచుకుంటాను. ఏంటి అంటే, ఇదే పదము గ్రీక్లో కొటేహో, ఈ పదాన్ని అనేక సందర్భాల్లో భిన్నమైనటువంటి పదాలతో అదే అర్థము, పదాలు మాత్రం వేరు. చాలా జాగ్రత్తగా వినండి. అర్థం అదే. ఏంటది? అవలంబించడం, ఆసరా చేసుకోవడం, ఓటుగా చేసుకోవడం, వాక్యం యొక్క శరణు జొచ్చడం, వాక్యాన్ని పట్టుగా చేసుకోవడం. ఇదే అర్థము, ఇదే అర్థం ఇచ్చేటటువంటి భిన్నమైనటువంటి పదాలు. ఒకే అర్థము, పదాలు మాత్రం భిన్నం. ఇప్పుడు నేను కొన్ని పదాలు వాడాను కదండి, ఆశ్రయం అన్నా, పట్టు అన్నా, ఊత అన్నా, శరణు అన్నా, భిన్నమైనటువంటి పదాలు కదా. కానీ అర్థము మాత్రము వీటన్నిటిలో అంతర్లీనంగా ఒకటే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ నూతన నిబంధన గ్రంథంలో ఈ అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు వేరే వేరే సందర్భాల్లో ఉపయోగించబడ్డాయి.